మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడివడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ద్వితీయోపదేశ కాండము నుండి ఉదయ కాల సమయంలో మనతో మాట్లాడుచు ఉన్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేస్తూ ఉండగా ఎర్ర సముద్రాన్ని దాటారు. అరణ్యాల్లో మార్గమేసి దేవుడు వారిని నడిపించారు. వారికి ఎండ తీవ్రత నుండి కాపాడటానికి మేఘాన్ని అట్టుపెట్టి వారిని నడిపించారు. బండ నుండి నీళ్ళిచ్చారు. ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఏ విధముగా జరిగాయంటే ఆయన వాగ్దానము చేశాడు, నేను మీతో వస్తాను, మిమ్మల్ని మరలా వాగ్దత్త దేశానికి నడిపిస్తానని వాగ్దానము చేశారు. గనుక మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు గనుక ఆయన ఇశ్రాయేలు ప్రజల ముందు నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములు అడిగిపెట్టిన మనందరము కూడా ఆయన ముందుగా ఉంచి ఆయనను నడిపించమని, ఆయన సన్నిధానములో లోబడి భక్తి జీవితము కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితులైనా ఆయన ముందుకు నడిపించగల సమర్థుడు. గాఢాంధకార పరిస్థితుల నుండి, భయంకరమైన విపత్తుల నుండి మనలను తప్పించి ముందుకు నడిపించటానికి సిద్ధముగా ఉన్నారు. నాడు ఇశ్రాయేలు ప్రజలను ముందుండి నడిపించిన దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంవత్సర కాలములో మిమ్ములను నేను నడిపిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కనుక ఆయన నడిపిస్తే ఆపదల నుండి తొలగిపోతామండి. ఆయన నడిపిస్తే కీడుల నుండి తొలగిపోతాం. కనుక ఆయన సహాయము కోరి ఆయన సన్నిధానములో నడవటానికి తీర్మానము చేసుకొని సిద్ధపడి ఉండాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నాడు ఇశ్రాయేలు ప్రజల ముందు నడవటానికి మీరు ఎంతగానో ప్రేమను చూపించారు. నీ బిడ్డలైన వారిని తోడుకొని నడిపించారు. మీరు నడుస్తూ ఉంటే సముద్రము దారిచ్చింది ప్రభువా. మీరు నడుస్తూ ఉంటే అరణ్యాలు దారిచ్చాయి. మా జీవితాల్లో కూడా మీరు ముందుగా నడవమని బ్రతిమాలుకుంటున్నాము. సహాయం చేయండి. ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం పంపించమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.